ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ ఫర్ అభయ్, ఏ ఫర్ యాక్సిడెంట్ లోనో లేక ఏ ఫర్ ఎనీ అటాక్ లోనే పోవచ్చమ్మా. పాపం నీ ప్రేమ అతనికి బాధని మిగిలించింది. అక్కడితో వదిలి లేదంటే అతని చావుకి నీ ప్రేమే కారణమవుతుంది. తెలుసుకో మరి. చెప్పు మాయా, నేను చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా లేక అబ్బాయి చావును చూస్తావా? ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? ప్రాణాలతో ఉంటే ఎక్కడో ఒక చోట బ్రతుకున్నాళ్లే అనుకోవచ్చు. పంతానికి పోయి అభయ ప్రాణాలు పోయేలా మాత్రం చేయకు. మీ అన్నయ్య అనుకున్నంత పని చేస్తాడు. అబ్బాయి నేను చేయద్దనియా, నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను. వెరీ గుడ్. నిజమైన ప్రేమ త్యాగాన్నే కోరుకుంటుందని మరోసారి ప్రూవ్ చేసావమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. రాకేష్, ఇంకా ఆలస్యం చేయకు. పెళ్లి శుభలకు అచ్చు వేయించు. ఇక్కడ పెళ్లి బాజాలు, అక్కడ శంకర గుండెల్లో గుబులు. చకాచక్. బాబాయ్, మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది కాస్త వినండి. అమ్మా గౌరీ, ఇది వరకు నేను నీ మాటే వినేవాణ్ణి. నువ్వేం చెప్పినా కాదు అనలేదు. ఎందుకంటే అప్పుడు నువ్వులా ఉండేదానివి. నీ మనసుకు నచ్చినట్టు బాధ్యతగా నిర్ణయాలు తీసుకునేదానివి. కానీ ఇప్పుడు ఆ శంకర్ చెప్పినట్టు చేస్తున్నావు. లేకపోతే వాళ్ళు వెధవలని తెలుసు కూడా నీ చెల్లెలతో పాటు ఆ ఇంట్లో ఎలా ఉంటున్నావు? పైగా చిన్నోడు సంజయని ప్రేమిస్తున్నాడని తెలిసే ఊరుకుంటావా? అక్కేం ఊరుకోలేదు బాబాయ్, వేరే సంబంధాలు కూడా చూసింది. కానీ నేనే చిన్నోని తప్ప వేరెవ్వరిని పెళ్లి చేసుకోనని చెప్పాను. మీరేమి అక్కను అనకండి. ఆహా, చాలా పెద్దదానివైపోయావమ్మా. అంటే నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నేనే తీసుకుంటాను, మీ జోక్యం అవసరం లేదు అని నాకు చెప్పకనే చెప్తున్నావన్నమాట. అలా అనకండి బాబాయ్, మీరంటే మాకెప్పుడూ గౌరవమే. మీ మాట ఎప్పుడు కాదన్నదే లేదు. కాకపోతే సంధ్య మనసుని బాధ పెట్టకూడదని నేను కాస్త ఆగానంతే. దానికేం తెలుసమ్మా, అది చిన్నపిల్ల. అన్ని తొందరపాటు నిర్ణయాలే ఉంటాయి. ఇక లాభం లేదు. మీకు వెంటనే మంచి సంబంధాలు చూసి పెళ్లి జరిపించేస్తాను. బాబాయ్ నీకు ఇంకో సంబంధం చూస్తున్నారంటే నువ్వు మౌనంగా ఉన్నావేంటి? శంకర్ గారిని తప్ప వేరెవ్వరిని చేసుకుని చెప్పు. చెప్పలేనే. మా గత జన్మ గురించి ఎవరికి చెప్పకూడదని సిద్ధాంతి గారు చెప్పారు. అయితే నేనే చెప్తాను. బాబాయ్, నాకే సంబంధాలు చూడకండి. నేను చిన్నోన్నే పెళ్లి చేసుకుంటాను. సంధ్య! బాబాయ్, ఏమైంది బాబాయ్? అయ్యో బాబాయ్, 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 బాబాయ్ ఏమైంది? శ్రావణి, వెళ్ళి వాటర్ తీసుకురాపో. బాబాయ్, టాబ్లెట్ వేసుకోండి. బాబాయ్, బాబాయ్, బాబాయ్ ఇప్పుడు ఓకేనా? బాబాయ్ ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? వద్దమ్మా. అసలు ఏమైంది బాబాయ్? అది నేను చెప్తానమ్మా.
మీ బాబాయ్కి రీసెంట్గా స్టెంట్ వేశారమ్మా. మీకు తెలిస్తే బాధపడతారని చెప్పట్లేదు. అదేంటి బాబాయ్, మాతో ఎందుకు చెప్పలేదు? ఆయనకి మీ గురించే దిగులు కాబట్టి. మీ పెళ్లిళ్ళు చేయకుండానే ఇలా అయిపోయింది. నా బాధ్యతలు త్వరగా నెరవేర్చుకోవాలని ఎంత ఆరాటపడుతున్నాడో తెలుసా? ఆయన బాధ చూడలేకే నేను నిజం చెప్పాను. మీరు ఎలాగూ ఇష్టపడుతున్నారు కదా అని వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయమన్నారు. అంతే, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏ తండ్రి అయినా కూతుళ్ళని మంచి కుటుంబానికి కోడళ్ళుగా పంపాలనుకుంటారు. అంతేగాని ముందు వెనకాలేని అనాథలకి ఎవరిస్తారు చెప్పండి? ఆయన బాధ కూడా అర్థం చేసుకోండి అమ్మా. పాపం ఆ పెద్ద ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. వదిలేయండి ఓనర్ గారు. నా పెద్దరికానికే మర్యాద లేనప్పుడు నా మాటకేం విలువ ఉంటుంది? అమ్మా గౌరీ, నేను వెళ్ళిపోతున్నాను. మీకు నచ్చినట్టు మీరు పెళ్లిళ్ళు చేసుకోండి. బాబాయ్ ఆగండి ప్లీజ్, నేను చెప్పేది వినండి. బాబాయ్, నేను సంధ్య నువ్వెవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాం. అక్క పెద్దది కాబట్టి తన జీవితానికి సంబంధించిన నిర్ణయం తనే తీసుకుంటుంది. నేను సంధ్య మాత్రం నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటాం. శ్రావణి, నువ్వింకేం మాట్లాడకు సంధ్య. మనల్ని ప్రేమగా పెంచిన బాబాయ్ కంటే నిన్న కాక మొన్నొచ్చిన ఆ చిన్నోడు ఎక్కువైపోయాడా నీకు? నీ ప్రేమని మర్చిపో. బాబాయ్ మనసుని కష్టపెడతానంటే నేను కూడా ఒప్పుకోను. ఇప్పుడు సంతోషమే కదా బాబాయ్? చాలమ్మా, నువ్వైనా నా బాధను అర్థం చేసుకున్నావు. ఇప్పుడు చూడండి, మీకు లక్షణమైన సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నా బాధ్యత నెరవేర్చుకుంటాను. నువ్వింకేం ఆలోచించుకు బాబాయ్, అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నా ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. వీళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్తో కట్టి పడేశా. ఇక శంకర్కి వాళ్ళ తమ్ముళ్ళకి హార్ట్ బ్రేకే. రాకేష్ మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోతాడు. సంధ్య, సంధ్య గురించి నువ్వేం ఆలోచించుకు బాబాయ్, నేను చూసుకుంటాను కదా. కొన్ని రోజులు అతనితో మాట్లాడనివ్వకుండా కలవనివ్వకుండా కట్టడి చేస్తే అదే మారిపోతుందిలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.